ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం 1 పేతురు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడతారు. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, దేవుడి ఈరోజు మనతో గొప్ప వాగ్దానంతో మాట్లాడబోతున్నాడు. అదేమిటనగా ఆశీర్వాదమునకు వారసులవుటకు ఆయన మనల్ని పిలిచాడంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, మనము ఆశీర్వాదానికి వారసులము. మనము ఎందుకు ఆయన మనల్ని తన బిడ్డలుగా ఎన్నుకున్నాడు, ఎందుకు ఆయన మనల్ని తన బిడ్డలుగా చేర్చుకున్నాడు అంటే మనల్ని ఆశీర్వదించడానికే, మనల్ని దీవించడానికే, మనల్ని గొప్పవారిగా చేయడానికే. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నువ్వు బాధపడుతున్నావా? నా జీవితం ఇంకా ఎటువంటి అభివృద్ధి లేదు, నా జీవితంలో ఎటువంటి ఎదుగు లేదు, ఏమీ లేదు, నా జీవితంలో ఏం గొప్ప కార్యం జరగట్లేదు, ఏం గొప్పగా నేను సాధించలేకపోతున్నాను, నేను ఉన్నతమైన స్థాయికి నేను ఇంకా వెళ్ళలేదే అని నువ్వు బాధపడుతున్నావా? దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదానికి వారసులు అవడానికి నిన్ను పిలిచాడంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఈరోజు నువ్వు ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు నిన్ను పిలిచాడు. నువ్వు నీ జీవితంలో అందరికీ ఆశీర్వాదముగా నువ్వు ఉండడానికి దేవుడు నేను పిలిచారు. అందుకని ఈ మాట అంటాడు, మీరెవ్వరు కూడా కీడుకు ప్రతి కీడు కానీ మీరు దూషణకి ప్రతి దూషణ చేయకుండా అందరినీ దీవించమని దేవుడు చెప్తాడు. ఈరోజు ప్రియ సోదరి, మనము ఆశీర్వాదానికి వారసులము. మన నుంచి అనేక మందికి ఆశీర్వాదము వెళ్ళవలసింది. ఎందుకంటే మనమే అందరికీ ఆశీర్వాదంగా ఉండాలి కనుక. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, మనము దేవుని బిడ్డలముగా మనం ఉన్నాము అంటే మనము ఆశీర్వాదానికి వారసులము. మనము అనేక మందికి ఆశీర్వాదము. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నీ జీవితంలో నీకు కీడు చేయు వారి పట్ల, నిన్ను దూషించే వారి పట్ల నువ్వు దూషిస్తున్నావా, తిరిగి కీడు చేస్తున్నావా? అట్లా చేయకు. ఎందుకంటే ఇదే వచనంలో దేవుడు మాట్లాడతాడు, మనము ఆశీర్వదించాలి. మన నోటి నుంచి దీవెన వచనాలే రావాలి, కానీ శాప వచనాలు రాకూడదు. మన జీవితంలో మన నోటి నుంచి కృపాసహితమైన మాటలే రావాలి. దీవెనకరమైన మాటలే, ఆశీర్వాదకరమైన మాటలే మన నోటి నుంచి రావాలి. ఎందుకంటే మనము ఆశీర్వాదమునకు వారసులం గనుక. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, మన నోటికి జీవ మరణుల నాలుక వశమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన నోటికి చాలా శక్తి ఉన్నది. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట, మనం మాట్లాడే ప్రతి ఒక్క ఆ పదము మన యొక్క జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే మన నోటి నుంచి దీవెన వచనాలే, కృపా సహితమైన మాటలే, ఆదరణకరమైన మాటలే మన జీవితం నుంచి, మన నోట్లో నుంచి రావాలి. కానీ ఏ విధమైన దూషణ మాటలు కానీ అబద్ధపు మాటలు కానీ మన జీవితంలో, మన నోట్లో నుంచి రాకూడదు ఏ సోదరి. ఎందుకంటే మనము ఆశీర్వాదమునకు వారసులము కనుక. ఈరోజు అనేక మంది వాళ్ళ నోటి మాటను జాగ్రత్త చేసుకోలేక కీడుకు ప్రతి కీడు చేస్తూ, దూషణకు ప్రతి దూషణ చేస్తూ, వాళ్ళ ఆశీర్వాదానికి వారసులైనప్పటికీ కూడా, ఆశీర్వదించడానికి వాళ్ళు దేవుని చేత పిలువబడినప్పటికీ కూడా వాళ్ళ ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వాళ్ళ జీవితాలు అన్ని మేలు చేసినప్పటికీ ఏదో ఒక విషయంలో వాళ్ళు సనుగుతూ ఉండేవాళ్ళు. మాకు అది లేదు, ఇది లేదు, ఇంకా ఎందుకు మనం అక్కడికి వెళ్ళలేకపోయాము, ఇంకా ఏదో ఒక విషయాన్ని బట్టి వాళ్ళు సనుగుతూ దేవుణ్ణి బాధ పెడుతూ ఉండేవారు కనుక వాళ్ళు కనాను దేశాన్ని చూడలేకపోయారు. నిజానికి దేవుడు వాళ్ళని కనాను దేశాన్ని చూపించడానికి, అక్కడ నివాసులుగా చేయడానికి పిలిచారు. కానీ వాళ్ళ యొక్క నోటి మాటల వల్ల, వాళ్ళ యొక్క క్రియల వల్ల వాళ్ళు ఆశీర్వాదానికి దూరం అయిపోయారు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నీ జీవితంలో ఇంకా ఆశీర్వాదానికి నువ్వు దూరం అవుతున్నావు, ఆశీర్వాదం నువ్వు పొందుకోలేకపోతున్నావు, ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నావు అంటే ఏదో నీ క్రియల్లో దేవుడు
మార్చుకోవాల్సింది నువ్వు దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. ఈరోజు ప్రతి క్రియను మనం మార్చుకునేటలా దేవుడు అందరికీ దీవెనకరంగా మారుస్తాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా. అవున తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించడానికే, మమ్మల్ని దీవించడానికే, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచడానికే మీ బిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకున్నారు అయ్యా. బిడ్డలు కూడా అయ్యా, వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితంలో వాళ్ళు అయ్యా వాళ్ళ ఆశీర్వాదం పొందుకోవట్లేదేమో, ఆశీర్వాదంగా ఉండలేకపోతున్నారేమో అయ్యా. వాళ్ళ క్రియలు చొప్పున వాళ్ళకి ఆశీర్వదించలేకపోతున్నామేమో. ప్రతి విషయాన్ని బట్టి నీ జీవితం అయ్యా, వాళ్ళ జీవితంలో వాళ్ళు అయ్యా మీరు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞత కలిగి జీవించి అయ్యా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారడానికి కృపణ చూపించమని, ప్రతి విషయాన్ని, ప్రతి ఒక్క అయా క్రియను అయా వాళ్ళు జాగ్రత్తగా కనిపెట్టుకొని అయా నీ మహిమ కొరకు జీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.